అరైవల్ 7 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు చాలా సంతోషకరమైన దినము. గత 5 సంవత్సరాల నుండి దొనకొండ మండల ప్రజలు దర్శి, కనిగిరి, పొదిలి ప్రాంతాల రాకపోకలకు రాత్రిపూట ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల కరోనా సేవలు ఆపిన తర్వాత లేనందున చాలా బాధపడ్డాం. ఈ రైలు ఏర్పాటు చేసిన నాయకులకు, ఇతరత్ర కమిటీ అధ్యక్షులకు అందరి అందరి తరపున శుభాకాంక్షలు. మా దొనకొండ మండలం తరపున ప్రత్యేక జిఎంకి పెద్ద అధికారులందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత కృషి చేసినందుకు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంతో రుణపడి ఉంటాం. మా దొనకొండ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. మాకు ప్రత్యేక రైలు చాలా కష్టపడి చేసినందుకు ఇది ఎంతో మాకు ఇలా శుభదినంగా మేము అభినందిస్తున్నాం. మా మేడానికి, గొట్టపాటి లక్ష్మికి మా అందరూ కృషి వల్ల ఈ ట్రైన్లో ఆగిన దానివల్ల మేము ఎంతో శుభదినం. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంతో మేము రుణపడి ఉంటాం. ఓకేనా? అందరికి నమస్కారం అండి. దొనకొండలో ఇవాళ రైళ్లు ఆగిపోవటం ఇన్నాళ్ళ నుంచి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. దొనకొండ మండలమే కాదు, దర్శి నియోజకవర్గం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మొత్తం రైలు ఇవాళ దొనకొండలో ఆగటం వల్ల దొనకొండ ప్రజలు కాదు, దొనకొండ మండలం కాదు, దొనకొండ నియోజకవర్గం ప్రజలు కూడా చాలా హర్షిత విషయం. ఎందుకంటే లక్ష్మి గారి ఆశీస్సులు ఉన్నాయి, తర్వాత మాగుంట శ్రీనివాసులు గారి ఆశీస్సులు ఉన్నాయి. మొత్తానికి అందరి కలిపి ఇవాళ దొనకొండలో ఇవాళ ఈ ప్రోగ్రాము, ఈ బండిలో ఆగటం వల్ల అందరికి హర్షించే విషయం కాబట్టి అందరూ శుభాకాంక్షలు తెలిపోతున్నారు. ఇది మాకు వందనాలండి. గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి మరి ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్టింగ్ లేకుండా కరోనా తర్వాత ఆపేశారు. ఈ రోజు మరి అధికారులు, మరి జిఎం అయితేనేమి, మన డిఆర్ఎం అయితేనేమి, అట్లనే మా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మా దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు, మరి వీళ్ళందరూ కూడా కృషి వల్ల దొనకొండలో ఈ రోజు నుంచి మరి ట్రైన్లకి హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరి ఇక్కడ ఏరియా ప్రాంత మరి ప్రజలందరికీ కూడా మరి మంచి జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అధికారులకు కానీ, మా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, గొట్టిపాటి లక్ష్మి కానీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే మరి ప్రజలు కూడా అందరూ కూడా మరి ఈ రోజు హాల్టింగ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మరి వినియోగించుకోవాలని ప్రజలందరికీ కూడా మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ రోజు దొనకొండలో ఎక్స్ప్రెస్ ట్రైన్, నైట్ పూట ఎక్స్ప్రెస్ ట్రైన్లు అన్ని ఆగినాయండి. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేది కరోనాకు ముందు 2020 మార్చి 23వ తారీఖు లాక్డౌన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ 5.5 సంవత్సరాల పాటు ట్రైన్లు లేక ఎంతో మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఉదయాన్నే 9ంటికి ఎగ్జామ్ ఉంటుంది విజయవాడలో, గుంటూరు విజయవాడలో. నైట్ పూట ట్రైన్లు లేక హాస్పిటల్స్కి, ఎన్ఆర్ఐ, ఎయిమ్స్కి వెళ్తూ ఉంటారు. ఎయిమ్స్, ఎన్ఆర్ఐ లాంటికి వెళ్ళాల్సి అంటే ఉదయాన్నే బ్లడ్ టెస్ట్లు అని చేయించుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి రాత్రిపూట ట్రైన్లు లేక ఎమర్జెన్సీ అయినా, ప్రెగ్నెన్సీ కానీ, ఏదైనా సిజేరియన్ కాన్పులకు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఏ పర్పస్కి కూడా ట్రైన్ లాగక ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పడ్డారండి. రాత్రిపూట ఇబ్బందులు లేక ట్రైన్లు, కాచిగూడ ఒక ట్రైన్లు ఒక్కోసారి ఈ రూట్లో మధ్యలో పనుల కారణంగా రాత్రిపూట కాచిగూడ ట్రైన్ కూడా ఆగిపోయింది కొన్ని సందర్భాల్లో. అలా ఉదయం వరకు గుంటూరు రైల్వే స్టేషన్లో, విజయవాడ రైల్వే స్టేషన్లో పడిగాపులు కాచి రోజుకి 1 ట్రైన్ 2 ట్రైన్లు ఉంటే ఆ 1 ట్రైన్ 2 ట్రైన్లకే వచ్చి జనాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. మా ఊరికి బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా అంతంత మాత్రమే. సో మా ఊరు నుంచి ఈ పక్కన ట్రైన్లు లేకపోవడం వల్ల కిరాయికి వెళ్ళి మా మార్కాపురం కానీ, వినుకొండ కానీ కిరాయి పెట్టుకొని నైట్ పూట 1000 రూపాయలు పెట్టుకొని వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజుతో తొలగిపోయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ మిఠాయిలు పంచుకున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది అనేది మాకు ఇవ్వడం అనేది దొనకొండ ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త, శుభవార్త. ఇది అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఐఆర్సిటిసిలో ట్రైన్ రిజర్వేషన్స్ కూడా ఫెసిలిటీ వచ్చింది. మీ ప్లానింగ్స్ ఇప్పటి నుంచే బుకింగ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్మి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి, ఈ దొనకొండకి సపోర్ట్ చేసిన దొనకొండ పెద్దలందరికీ
ఊరి ప్రజలందరికీ ఈ ధన్యవాదాలండి, శుభాకాంక్షలు.